సో దీంట్లో మనకి హెచ్ఎస్వి టైప్ 2 అనేది మనం ప్రామినెంట్గా తీసుకుంటే మెయిన్గా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటంటే మన ఈ పెదాలు అంటే ఓరల్ మ్యూకస్ మెంబ్రెన్స్, ఎక్కడైతే మనకి లిప్స్ కానీ ఐస్ కానీ లేదంటే ఇయర్స్లో ఉండే సర్ఫేసెస్ కానీ మెయిన్గా ఈ కార్నర్స్ ఆఫ్ ద లిప్స్లో అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. అలాగే దాంతోపాటు మనకి జెనటల్ ఏరియాస్ జనరల్గా పినైల్ పార్ట్లో కానీ లేదంటే ఈ రెక్టల్ ఏరియా దగ్గర కానీ మెయిన్గా ఈ జెనటల్ హెర్పిస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఇక్కడ మనకి వాటర్ బ్లిస్టర్స్ లాగా నీటి నంజు పొక్కుల్లాగా చిన్న చిన్న పొక్కుల్లాగా ఈ గ్లాన్స్ పెనిస్ అంటే పెనిస్ యొక్క ముందు భాగాన ఫోర్ స్కిన్ ఏరియాలో పర్ప్యూస్ దగ్గర ఈ వాటర్ బ్లిస్టర్స్ లాగా రావడం అనేది జనరల్గా చెప్తూ ఉంటామండి. సో దీన్ని మనం జెనటల్ హెర్పిస్గా మనం చెప్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టు ఈ మూతి దగ్గర కానీ ఫేస్ దగ్గర కానీ కోల్డ్ సోర్స్ లాగా రావటం, ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ బ్లిస్టర్స్ లాగా రావటం, అలాగే ఈ ముక్కు దగ్గర కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది, దాన్ని మనం నెసల్ హెర్పిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే జెనటల్స్ దగ్గర ఎఫెక్ట్ అయితే ఇందాక నేను చెప్పినట్టు జెనటల్ హెర్పిస్ అని చెప్తూ ఉంటాం. కొంతమందికి చర్మం మీద కూడా ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి ఎగ్జిమా అని చెప్తూ ఉంటాం. సో సేమ్ కంప్లైంట్స్ అనేవి మనకి ఏదైతే ఎలాగైతే ఎగ్జిమాలో సేమ్ లక్షణాలు ఎలా అయితే నంజు పొక్కుల్లాగా రావటం, స్కిన్ అనేది విపరీతమైన దురద మంట అనేది ఉండటం, దాంట్లోంచి కొద్దిగా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ కూడా రావటం అనేది జనరల్గా పుళ్ళు పగిలి అక్కడ నుంచి ఆ డిసీజ్ అనేది ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అలాగే కంట్లో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం ఆక్యులర్ హెర్పిస్ లేదంటే హెర్పిస్ కెరటైటిస్ అనే కండిషన్ కూడా చెప్తూ ఉంటాం. నెగ్లెక్ట్ చేసినప్పుడు జనరల్గా కొంతమందికి అంటే కండిషన్స్ చాలా తక్కువ ఉంటాయి, కొంతమందికి బ్రెయిన్ లో కూడా ఈ డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు సో దాన్ని మనం హెర్పిస్ సింప్లెక్స్ ఎన్కెఫలైటిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో మనకి బేసిక్ గా రెగ్యులర్ గా మనకి వచ్చే పేషెంట్స్ ఎవరంటే ఈ జనరల్గా ఓరల్ మ్యూకస్ మెంబ్రెన్స్ దగ్గర కానీ లేదంటే ఈ జెనిటల్స్ దగ్గరికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ లేదంటే మూతి దగ్గర కానీ ఫేస్ దగ్గర కానీ కోల్డ్ సోర్స్ ఈ నాసిల్ హెర్పిస్ లో వచ్చే ఇండివిజువల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇతర భాగాలు తీసుకుంటే మనకి ఊపిరితిత్తులు కానీ ఈసోఫాగస్ కానీ ఈ లివర్ కాలేయం దగ్గర కానీ ఈ డిసీజ్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. డిసీజ్ అనేది ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత వీళ్ళల్లో కొద్దిగా ఫీవర్ రావటం, ఫీవర్తో పాటు హెడ్ఏక్ అది రావటం, ఈ నంజు పొక్కులు అవి రావటం, ఆ బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ బట్టి డిసీజ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో చాలా వరకు చాలామంది హెచ్ఎస్వి టైప్ 2తో బాధపడుతున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండే ఐజీఎం వాల్యూస్ బట్టి డిసీజ్ యొక్క కోలమానం అంటే మనం మెజర్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఈ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిసీజ్ అనేది ఆటోమేటిక్గా ఒకరి నుంచి ఒకరికి ఒక హెల్దీ ఇండివిజువల్ నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ హెర్పిస్ ఇండివిజువల్ నుంచి ఒక హెల్దీ ఇండివిజువల్ కూడా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవటం జనరల్గా జరుగుతూ ఉంటుందండి, అంటే ఐజిఎం యాంటీబాడీ వాల్యూస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో. సో ఇట్లాంటి కండిషన్స్లో డెఫినెట్గా ఏమన్నా మనకి ప్రీవియస్ హిస్టరీ ఏమన్నా ఉండి బయట ఎక్స్పోజర్ హిస్టరీ ఏమన్నా ఉంటే ఎస్టీడీస్ది ప్రామినెంట్గా ఒకసారి మీరు నచ్చిన క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి మీరు అప్రోచ్ అయినప్పుడు ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా చాలా ఎర్లీ దశలో మనం డిసీజ్ అనేది డయాగ్నోస్ చేసుకుని అవసరమైన రక్త పరీక్షలు అవి చేసుకుని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు మనం ఈ డిసీజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా అని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను.